హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 10th బయాలజీ 6వ పాఠం ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ చూస్తున్నామండి. లైంగిక ప్రత్యుత్పత్తి చూసాము. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు కూడా చూసామండి. ఇప్పుడు మనం మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి చూద్దాం. చూడండి, మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. జంతువులతో పోల్చినప్పుడు పుష్పించే మొక్కల్లో తక్కువ సంక్లిష్టతతో కూడిన లైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఉంటుంది. జంతువులతో పోల్చినప్పుడు మొక్కల్లో తక్కువ సంక్లిష్టం అంటే అంత జంతువుల్లో ఉండేంత కష్టంగా ఉండదన్నమాట. మొక్కల్లోని సంక్లిష్టత తక్కువగా ఉంటుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. భూమిపైన దాదాపు 2,75,000 జాతుల పైగా మొక్కలున్నాయి. చూడండి, 2,75,000 జాతుల పైగా మొక్కలున్నాయి. దానిలో కొన్ని మినహా అన్ని ఫలాలతో కూడిన విత్తనాలనే ఉత్పత్తి చేస్తాయి. దానిలో కొన్ని మినహా అన్ని ఫలాలతో కూడిన విత్తనాలనే ఉత్పత్తి చేస్తాయి. అంటే ఫలాలతో కూడిన విత్తనాలు అంటే ఫలాల్లో విత్తనాలు ఉంటాయి కదండి, అవే ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. మీకు తెలిసిన చాలా మొక్కలు పుష్పించే మొక్కలే. వాటిలో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. ప్రతి జాతి నిర్దిష్టంగా ఉంటుంది. చిన్న బియ్యం గింజ పరిమాణం మొదలుకొని టన్నుల కొద్దీ బరువైన వృక్షాల వరకు భిన్న రకాల మొక్కలు ఉంటాయి. హిమాలయ పర్వతాలలో పెరిగే సాల్ వృక్షాలు. చూడండి, సాల్ వృక్షాలు ఎక్కడ పెరుగుతాయి అంటే హిమాలయ పర్వతాల్లో అని గుర్తుపెట్టుకోండి. హిమాలయ పర్వతాలలో పెరిగే సాల్ వృక్షాలు, సహారా ఎడారిలో పెరిగే జైంట్ క్యాక్టస్ సహారా అడవుల్లోని పెరుగుతుంది. అడవుల్లో వృక్షాల శాఖలపై పెరిగే చిన్న చిన్న ఆర్కిడ్లు. చూడండి, అడవుల్లో వృక్షాలు ఉంటాయి కదా, శాఖలపై పెరిగే చిన్న చిన్న ఆర్కిడ్లు మొదలైనవన్నీ పుష్పించే మొక్కలే. ఈ పుష్పించే మొక్కల్లోని లైంగిక ప్రత్యుత్పత్తి జరిగే విధానం గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మనకి ఉమ్మెత్త పువ్వు పుష్పం అంతర్నిర్మాణం. ఉమ్మెత్త పువ్వు పెద్దగా ఉంటుంది కదండి, పిల్లలకి బాగా కనిపిస్తుందని ఉమ్మెత్త పువ్వునే చూపిస్తారు ఎక్కువ. చూడండి, ఇక్కడ పుష్పం ఉంది, అంతర్నిర్మాణం. చూడండి, అండాశయం, రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేశాలు, పరాగరేణువు, కీలము, ఇవన్నీ తెలుసు కదండి మనకి. పుష్పం ప్రత్యుత్పత్తి భాగాలు. చూడండి, పుష్పించు మొక్కల్లో పుష్పాలలో ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. పుష్పించు మొక్కల్లో పుష్పాలలో ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. పుష్పంలో ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి, కేసరావళి, అండకోశం అనే భాగాలు ఉంటాయని మీరు క్రింది తరగతుల్లో తెలుసుకున్నారు. పక్క పటాన్ని పరిశీలించండి. ఆయా భాగాలను గుర్తించి పేర్లు రాయండి. మొక్కలలో కేసరావళి, అండకోశం లైంగిక కణాలను అంటే బీజ కణాలు కలిగి ఉండే ప్రత్యుత్పత్తి భాగాలు. మొక్కలలో కేసరావళి, అండకోశం లైంగిక కణాలను కలిగి ఉండే ప్రత్యుత్పత్తి భాగాలు. కేసరావళి అనేది, అండకోశం అనేది లైంగిక కణాలను కలిగి ఉండే ప్రత్యుత్పత్తి భాగాలు అన్నమాట. కేసరావళి, అండకోశం. చూడండి, అండాశయము, రక్షక పత్రావళి, ఇది వచ్చి కీలము, కేసరావళి, ఆకర్షక పత్రాలు, ఇవి ఆకర్షక పత్రాలు, కేశాలు, కీలాగ్రము. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి నిర్వహించే విధులేమిటి? మీరు సేకరించిన పుష్పం పటం గీసి భాగాలు గుర్తించి అవి నిర్వహించే విధులను రాయండి. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి నిర్వహించే విధులు ఏంటి అంటున్నారండి. రక్షక పత్రావళి వృంతాన్ని కలిగి ఉంటుంది. ఆ వృంతము మొక్క భాగానికి అంటిపెట్టుకొని ఉంటుంది. ఆకర్షణ పత్రావళి ఏమో మనకి కీటకాలను అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి కదండి. కొన్ని పుష్పాలు కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఈ విధమైన పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. ఏకలింగ పుష్పాలు
కేసరావళిని లేకపోతే కేసరావళి లేదా కొన్ని పుష్పాలు కేసరావళిని కానీ అండకోశం కానీ కలిగి ఉంటాయి అన్నమాట. అలా ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని కలిగి ఉన్న వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. చూడండి, ఏకలింగ పుష్పాలు మనకి బీరకాయ మొక్కల్లో ఉంటాయండి. అలాగా ఉదాహరణకు సొరకాయ, బొప్పాయి, మనం చెప్పాను కదా పాదులు ఉంటాయి, బీరకాయ, సొరకాయ అలాంటివి. సొరకాయ, బొప్పాయి, కేసరావళి, అండకోశం రెండింటిని కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. చూడండి, ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ వచ్చి సొరకాయ, బొప్పాయి. కేసరావళి, అండకోశం రెండింటినీ కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు. ఉదాహరణకు ఉమ్మెత్త పువ్వులోని 2 ఉంటాయి అన్నమాట. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. ఉమ్మెత్త కేసరాలలో ఉండే పరాగకోశాల్లో పురుష బీజ కణాలు అంటే పరాగరేణువులు ఉత్పత్తి అవుతాయి. పరాగకోశాలలో పురుష బీజ కణాలు అంటే పరాగరేణువులు ఉంటాయి. అండకోశంలోని అండాశయాల్లో ఉండే అండాలలో స్త్రీ బీజ కణాలు ఉత్పత్తి అవుతాయి. పరాగకోశాల్లో పరాగరేణువులు ఉంటాయి, అండాల్లో స్త్రీబీజ కణాలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. అండాశయంలో అండాలలో స్త్రీబీజ కణాలు ఉత్పత్తి అవుతాయి. అండకోశంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. చూడండి, అండకోశంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. పరాగరేణువులను స్వీకరించే కీలాగ్రం, పురుష బీజ కణాలు ప్రయాణించడానికి తోడ్పడే కీలము, స్త్రీ పురుష బీజ కణాలు కలిసి సంయోగ బీజం ఏర్పడే అండాశయం. చూడండి, అండాశయం, 2 కీలాగ్రం, పురుష బీజ కణాలను ప్రయాణించడానికి తోడ్పడే కీలము. ఇవన్నీ ఫలదీకరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒకసారి పటాన్ని చూద్దామండి. చూడండి, అండాశయము ఇదిలా కీలము, ఇది కీలాగ్రము. ఈ 3 భాగాలు అండంలో ఉంటాయి అన్నమాట. అండాశయం ఇవన్నీ ఫలదీకరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. బఠానీ వంటి మొక్కల్లో ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరుతాయి. దీనిని స్వపరాగ సంపర్కం అంటారు. స్వపరాగ సంపర్కం బఠానీ మొక్కల్లో జరుగుతుంది. ఒకే పువ్వులోని స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. చూడండి, ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరుతాయి. దీన్ని స్వపరాగ సంపర్కం అంటారు. ఇలాంటి మొక్కలకు ఉదాహరణలు చెప్పండి. ఒక మొక్క స్వపరాగ సంపర్కం జరుపుతుందా లేదా అని చెప్పడానికి ఏవైనా గుర్తించదగిన లక్షణాలు ఉంటాయా? ఒకవేళ కేసరాలు కీలాగ్రం కన్నా దిగువకు ఉన్నాయనుకుందాం. చూడండి, స్వపరాగ సంపర్కం అంటే ఒకే పుష్పంలో పరాగరేణువులు అదే పుష్పంలో కీలాగ్రాన్ని చేరితే అని చదువుకున్నాం కదా. ఇలాంటి మొక్కలకు ఉదాహరణలు చెప్పండి. ఒక మొక్క స్వపరాగ సంపర్కం జరుపుతుందా లేదా అని చెప్పడానికి ఏవైనా గుర్తించదగిన లక్షణాలు ఉంటాయా? ఒకవేళ కేసరాలు కీలాగ్రం కన్నా దిగువకు ఉన్నాయనుకుందాం. ఇలాంటి మొక్కల్లో పురుష బీజ కణాలు ఏ విధంగా స్త్రీ బీజ కణాలతో సంయోగం చెందుతాయి? చూడండి, ఇక్కడ కీలము కిందనున్నది, కేసరాలు మీదనున్నాయి. సో ఇవి వచ్చి వీటి మీద పడినప్పుడు స్వపరాగ సంపర్కం ఈజీగా జరుగుతుంది కదండి. ఇది పురుష పుష్పం, ఇది ద్విలింగ పుష్పం. పక్షులు, కీటకాలు పరాగ సంపర్కం జరపడంలో ఏ విధంగా సహాయపడతాయో కింది తరగతుల్లో నేర్చుకున్నారు కదా. కేసరావళి, అండకోశం వేరువేరు పుష్పాల్లో ఉండే మొక్కల్లో ఏమి జరుగుతుంది? కింది తరగతిలో సొరకాయ పుష్పాలను గురించి మీరు చదివిన అంశాలను గుర్తు తెచ్చుకోండి. చూడండి, ఇక్కడ కీలాగ్రం కిందన ఉండడం వల్ల, కేశాలు మీదన ఉండడం వల్ల పరాగరేణువులు దీని మీద పడతాయి, కీలాగ్రం మీద. సో ఈజీగా స్వపరాగ సంపర్కం జరుగుతుంది. అదే కీలము కొంచెం పొడవుగా ఉన్నదనుకోండి, కేశాలు కిందకున్నాయి అనుకోండి, అప్పుడు పక్షులు, కీటకాల వల్ల పరాగ సంపర్కం జరుగుతుంది. అదేవిధంగా వేరే వేరే పుష్పాలు ఉంటాయి కదా, స్త్రీ పురుష పుష్పాలలో కూడా కీటకాలు, పక్షుల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుందన్నమాట. స్వపరాగ సంపర్కం ఎందులో జరుగుతుందంటే కీలం కిందకుండి కేశాలు మీదకున్నప్పుడు అది స్వపరాగ సంపర్కం ఈజీగా జరుగుతుంది ద్విలింగ పుష్పాల్లో. నెక్స్ట్ చూద్దామండి. ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. సొరకాయ, బొప్పాయి, అనేవి మనకి ఏకలింగ పుష్పాలు. ఉమ్మెత్త పువ్వు అనేది ద్విలింగ పుష్పము, గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్స్.
నెక్స్ట్ చూడండి, మీకు తెలుసా? మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరు చేస్తే వాటికి స్వపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదే జాతికి చెందిన మొక్కల్లో ఉంచినప్పుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని 1867 సంవత్సరంలో చార్లెస్ డార్విన్ నిరూపించాడు. మళ్ళీ ఒకసారి చూడండి, మొక్కలను ఎక్కువ కాలం అదే జాతికి చెందిన మొక్కల నుండి వేరు చేస్తే, అంటే వేరే వేరే మొక్కలు కలిపి ఉంచినప్పుడు, ఒకే జాతికి చెందినవి కాకుండా వేరే వేరే జాతి మొక్కలు కలిపి పెంచినప్పుడు ఆ పుష్పాలు అనేవి స్వపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెంచుకుంటాయి. అదే జాతికి చెందిన మొక్కలో ఉంచినప్పుడు పరపరాగ సంపర్కం జరుపుకునే సామర్థ్యం పెరుగుతుందని 1867 సంవత్సరంలో చార్లెస్ డార్విన్ నిరూపించాడు. చార్లెస్ డార్విన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఒక జాతి పుష్పంలోని పురుష బీజ కణాలు అదే జాతికి చెందిన ఇతర మొక్కల లేదా అదే మొక్కలోని స్త్రీ బీజ కణాలతో ఫలదీకరణం చెందితే దానిని పరపరాగ సంపర్కం అంటారు. కీలాగ్రంపై పడిన పరాగ రేణువులు మొలకెత్తి ఏర్పడిన పరాగనాళం అండాన్ని చేరే విధాన్ని పటం 21లో పరిశీలించండి. చూడండి, పటం 21. ఇక్కడ పడిన పరాగ రేణువులు ఇలాగా మొలకెత్తుతాయి అన్నమాట. ఇక్కడ తేనె రిలీజ్ అవుతుందండి. అది ఇక్కడ వరకు వ్యాపించినప్పుడు ఏదైనా కీటకం వచ్చి వాలినప్పుడు పరాగ రేణువులు ఉంటే ఆ కీటకం యొక్క కాళ్ళకి కీలాగ్రం మీద పడి అది ఇలా ఆ తేనెకి అది యాక్టివేట్ అయ్యి ఆ ఒక మొలకని ఏర్పరుస్తుంది. ఆ మొలక వచ్చి ఇక్కడికి అండాశయంలోకి వెళ్ళి అక్కడ ఫలం ఏర్పడుతుంది అనమాట. చూడండి, ఇక్కడ భాగాలు ఉన్నాయి. పిండకోశం, ఇది వచ్చి పిండకోశం, ద్వితీయ కేంద్రకం, పిండకోశం, అండత్వచాలు, అండాశయం, పరాగనాళం, పరాగ కేంద్రకం, కీలం, కీలాగ్రం. మొక్కలలో ప్రత్యుత్పత్తిలో పాల్గొనే అతి చిన్న భాగాలను పరిశీలిద్దాం. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైన కేసరాల పై భాగంలో కోశం వంటి నిర్మాణాలు ఉంటాయి. కేసరాలు పై భాగంలో కోశం వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని పరాగకోశాలు అంటారు. ఇవి గోళాకారపు అంటే బంతి వంటి పరాగరేణువులను కలిగి ఉంటాయి. వీటిని భూతద్దం సహాయంతో సులభంగా పరిశీలించవచ్చు. పరాగరేణువులు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైన అండాన్ని చేరి ఫలదీకరణం చెందించి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఈ పరాగరేణువులు చెప్పాను కదండి, కీలం మీద పడినప్పుడు పరాగరేణువులు మొలకెత్తుతాయి అన్నమాట. అక్కడ తేనె ఉంటుంది కీలం మీద, ఆ తేనెకి యాక్టివేట్ అయ్యి పరాగరేణువులు మొలకొస్తాయి. ఆ మొలక కాస్త అండాశయం వరకు పెరిగి అక్కడ సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. పరాగరేణువును పరిశీలించడం. చూడండి, ఇక్కడ పరాగరేణువు, ఇది పరాగరేణువు ఇలా ఉన్నట్లయితే ఒక పరాగరేణువు, పరాగనాళం, పురుష బీజ కేంద్రకాలు, ఇలా కేంద్రకాలు ఇలాగ వెళ్ళి ఒక మొలకలాగా ఏర్పడుతుందండి. ఆ మొలక అలాగా అండాశయం వరకు చేరుతుంది అన్నమాట. ఒక స్లైడుపై ఒక చుక్క నీటిని వేయండి. మందార, బంతి, గడ్డి చామంతి వంటి ఏదైనా ఒక పుష్పాన్ని నీటిపైన మెల్లగా తట్టండి. చూడండి, పరాగరేణువును పరిశీలించడం కదా. ఒక స్లైడ్ని తీసుకుంటాము, గాజు పలకని. ఒక స్లైడ్పై ఒక చుక్క నీటిని వేయండి. మందార లేదా బంతి, గడ్డి చామంతి వంటి ఏదైనా ఒక పుష్పాన్ని నీటిపైన మెల్లగా తట్టండి. నీటిలోకి రాలిన చుక్కల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవే పరాగరేణువులు. వీటిని మొదట భూతద్దంతోనూ తర్వాత సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. మీ ప్రయోగశాల నుండి పరాగరేణువు స్లైడ్ను తీసుకొని సూక్ష్మదర్శిని కింద ఉంచి పరిశీలించండి. మీరు పరిశీలించిన పరాగరేణువు పటం గీయండి. మీరు గీసిన పటాన్ని పటం 19తో పోల్చండి. పరాగరేణువులో ఎన్ని కేంద్రకాలు ఉంటాయి? చూడండి, పరాగరేణువులో ఎన్ని కేంద్రకాలు ఉంటాయి? పటంలో పరాగనాళంలో 2 కేంద్రకాలు ఉండడాన్ని గమనించారా? ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. 2 కేంద్రకాలు ఉండడాన్ని గమనించారా? ఏకకణ దశలో ఉన్న పరాగరేణువు నుండి ఇవి ఏర్పడ్డాయని మీరు భావిస్తున్నారా?
తరువాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే అండాశయ నిర్మాణం ఎలా ఉంటుందో పరిశీలించడం అవసరం. చూడండి, అండాశయ నిర్మాణం. పిండం, పిండకోశం, అండం, ఈ పింక్గా ఉన్నది అండం, అండాశయం. చూడండి, ఇదంతా అండాశయం. కీలము, కీలాగ్రము. అండాశయ నిర్మాణం. అండాశయ నిర్మాణం. అండాకృతిలో ఉన్న అండం చూసాం కదండి. అండాకృతిలో ఉన్న అండం అండవృంతం సహాయంతో అండాశయం లోపలి అంచుకు అతుక్కొని ఉంటుంది. వృంతానికి అతుక్కొని ఉంటుంది. మొక్క జాతిని బట్టి అండాశయంలో 1, 2 లేదా అంతకన్నా ఎక్కువ అండాలుంటాయి. జాతిని బట్టి 1, 2 లేదా అంతకన్నా ఎక్కువ అండాలుంటాయి. ప్రతి అండం మధ్యలో పోషక పదార్థాలు, నీరు మరియు స్థూలసిద్ధ బీజకణాలు కలిగిన పిండకోశం ఉంటుంది. చూడండి, ప్రతి అండం మధ్యలో పోషక పదార్థాలు, నీరు, స్థూలసిద్ధ బీజకణాలను కలిగిన పిండకోశం. పోషక పదార్థాలు, నీరు, పిండకోశం ఉంటాయన్నమాట. ఈ పిండకోశాలు స్థూలసిద్ధ బీజకణాలను కలిగి ఉంటుంది. చాలా పుష్పించే మొక్కల్లో పిండకోశం 7 కణాలను, చూడండి, ఈ పిండకోశం సిద్ధబీజ కణాలను కలిగి ఉంటుందని చెప్పుకున్నాం కదా, స్థూల సిద్ధబీజ కణాలను. చాలా పుష్పించే మొక్కల్లో పిండకోశం 7 కణాలను, 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. మొదట స్థూల సిద్ధబీజం 4 విభజనల తర్వాత 8 కణాల స్థితిలోనికి వస్తుంది. 3 కణాలు పిండకోశం పై భాగానికి చేరి పోషణకు తోడ్పడతాయి. వీటిని ప్రతిపాద కణాలు అంటారు. చూడండి, మీద నుండేవి ప్రతిపాద కణాలు. పిండకోశ పూర్వ భాగంలో 3 కణాలు ఉంటాయి. వానిలో 2 సహాయక కణాలు, 1 శ్రీబీజ కణం ఉంటాయి. చెప్పుకున్నాం కదండి, 3 కణాలు ఉంటాయి పై భాగంలో. అందులో 2 సహాయక కణాలు, 1 శ్రీబీజ కణం ఉంటాయి. ఇవి పరాగనాళం ప్రవహించే మార్గానికి దగ్గరగా పిండకోశంలో అమరి ఉంటాయి. మధ్య భాగంలో ఉండే కణం పెద్దదిగా ఉండి 2 కేంద్రకాలను కలిగి ఉంటుంది. దీనిని ద్వితీయ కేంద్రకం అంటారు. చూడండి, మధ్య భాగంలో ఉండే కణంలో 2 పెద్ద కేంద్రకాలు ఉంటాయి. ద్వితీయ కేంద్రకం అంటారు. ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కీలాగ్రంలోని కణాలు చక్కెరలను కలిగిన జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. అంటే మనం తింటాం కదండి, ఇవి వచ్చి కీటకాలు వచ్చి తేనె తీసుకుంటాయి కదండి, అవి. కీలాగ్రంలోని కణాలు చక్కెరలను కలిగిన జిగురు వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఇది పరాగరేణువులు మొలకెత్తడానికి తోడ్పడుతుంది. చెప్పాను కదండి, ఒక పరాగరేణువు వచ్చి పడినప్పుడు ఆ తేనెలకి యాక్టివేట్ అయ్యి ఒక మొలకలాగా ఏర్పడుతుంది అనమాట. మొలకెత్తడానికి తోడ్పడుతుంది. పరాగరేణువు మొలకెత్తి ఏర్పడిన పరాగనాళం అంటే ఆ మొలక ఉంటుంది కదే, అది స్ప్రౌట్. పరాగనాళం పిండకోశంలోకి ప్రవేశించగానే కొనభాగం పగిలిపోయి 2 పురుషబీజ కణాలు పిండకోశంలోకి విడుదలవుతాయి. ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో పరాగ్ కోసం పగిలిపోయి అందులో 2 కేంద్రకాలు ఉంటాయని చదువుకున్నాం కదండి. పగిలిపోయి 2 పురుషబీజ కణాలు పిండంలోనికి విడుదలవుతాయి. వాటిలో 1 స్త్రీబీజ కణంతో కలుస్తుంది. దీనిని ఫలదీకరణం అంటారు. మరొక పురుషబీజ కేంద్రకం పిండకోశం మధ్యలో ఉన్న ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్చదంను ఏర్పరుస్తుంది. ఇలా ఫలదీకరణం 2 సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణ అంటారు. పరాగకోశంలో నుండి వచ్చిన 2 కేంద్రకాలు ఉన్నాయి కదండి. ఒకటి పూర్వభాగంలో ఉన్న కేంద్రకాలతో కలుస్తుంది. మరొకటి 2 కేంద్రకాలు కలిగిన ఒక కణం ఉంది కదండి మధ్యలో. మధ్య భాగంలో ఉండే కణము పెద్దదిగా ఉండి 2 కేంద్రకాలను కలిగి ఉంటుంది. ఇక్కడ ఒక కేంద్రకం కలిసింది. పూర్వభాగంలో ఉన్నాయి కదా 3 కేంద్రకాలు, అక్కడ ఒక కేంద్రకం వెళ్ళి కలిసింది. ఇలా 2 సార్లు ఫలదీకరణం 2 సార్లు జరగడాన్ని ద్విఫలదీకరణం అంటారు. ఇంపార్టెంట్ అండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతాయి. 2 కేంద్రకాలు కలిగి ఉంటుంది. మధ్యలో అయితే పూర్వ భాగంలో వచ్చేసి మనకి 3 ఉంటాయి. 2 సహాయక కణాలు, ప్రతిపాదక కణాలు. చూడండి, ప్రతిపాదిత కణాలు ఇవి వచ్చి ద్వితీయ కేంద్రకం, ఇవి వచ్చి సహాయక కణాలు, శ్రీబీజ కణం. మొత్తం 8 అని చెప్పుకున్నాం కదా. ద్విఫలదీకరణ జరగడం అనేది పుష్పించే మొక్కల యొక్క ప్రత్యేకత. ద్విఫలదీకరణ తరువాత అండంలో త్వరితగతిన జరిగే అనేక మార్పుల కారణంగా అంకురచ్చదం ఏర్పడడం మూలంగా పిండాభివృద్ధి వేగవంతమవుతుంది. పిండంలో 1 లేదా 2 బీజదళాలు ఏర్పడతాయి. అంకురచ్చదాన్ని ఉపయోగించుకొని బీజదళాలు అభివృద్ధి చెందుతాయి. అంటే అంకురచ్చదంలో నిలువ చేసిన పోషక పదార్థాలను బీజదళాలు వినియోగించుకుంటాయి. కొన్ని మొక్కల బీజదళాలు చూడండి, కొన్ని మొక్కల బీజదళాలు చిక్కుడు అనమాట ఎగ్జాంపుల్, అంకురచ్చదాన్ని పూర్తిగా వినియోగించుకొని విత్తనాలుగా మారతాయి. ఫలితంగా పోషక పదార్థాల నిలువలు పెరగడం వలన బీజదళాల పరిమాణం పెరుగుతుంది. మొక్కజొన్న లేదా ఆముదం వంటి మరికొన్ని రకాల పుష్పించే మొక్కల్లో పిండం విత్తనంగా ఎదిగే వరకు దానితో పాటుగా అంకురచ్చద కణజాలం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఫలదీకరణం తరువాత సంయుక్త బీజం పలుమార్లు విభజన చెంది పిండం ఏర్పడుతుంది. ఇది దృఢమైన కవచాన్ని ఏర్పరచుకొని విత్తనంగా మారుతుంది. అండాశయం పెరిగి పరిపక్వం చెంది ఫలంగా మారుతుంది. తరువాత మిగతా పుష్పభాగాలు క్షీణించి రాలిపోతాయి. ఫలంలో ఏ పుష్పభాగాలు కనిపిస్తాయి? ఫలదీకరణం తరువాత ఏర్పడిన విత్తనం అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి కొత్త మొక్కలను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియను మొలకెత్తడం అంటారు. చూడండి, ఫలదీకరణం తరువాత సంయుక్త బీజం ఏర్పడింది కదా, పలుమార్లు విభజన చెంది పిండం ఏర్పడుతుంది. ఇది దృఢమైన కవచాన్ని ఏర్పరచుకొని విత్తనంగా మారుతుంది. ఏం మారుతుంది? పిండం. అండాశయం తర్వాత అండాశయం ఉంది కదా, అండాశయం పెరిగి పరిపక్వం చెంది ఫలంగా మారుతుంది. ఫలంగా ఏం మారుతుంది అని అడిగితే అండాశయం అని చెప్పాలి. విత్తనంగా ఏం మారుతుంది? పిండం మారుతుంది. అండాశయం ఏమో ఫలంగా మారుతుంది. తరువాత మిగతా పుష్పభాగాలు క్షీణించి రాలిపోతాయి. ఇది ఐఎంపీ గుర్తుపెట్టుకోండి. ఫలంలో ఏ పుష్పభాగాలు కనిపిస్తాయి? ఫలదీకరణం తరువాత ఏర్పడిన విత్తనం అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి కొత్త మొక్కలను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియను మొలకెత్తడం అంటారు. చూడండి, కృత్యం 3 విత్తనం మొలకెత్తడం. చూడండి, విత్తనం మొలకెత్తడం. బీజదళం, ప్రథమాంకురం, ప్రథమ మూలం. చూడండి, ఇది విత్తనం అనుకోండి. దీన్ని ఆఫ్ చేస్తే మనకి ఎప్పుడైనా ఇలా 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి కదా, అవి దళాలు కదా. అందులోని మనకి చిన్న మొలకలాగా ఒకటి ఉంటుంది, అబ్జర్వ్ చేస్తే అది ప్రథమాంకురం అనమాట, ప్రథమ మూలం. కొన్ని వేరుశెనగలు లేదా శనగలను తీసుకొని రాత్రంతా నానబెట్టండి. తరువాత నీటిని వంపివేసి గింజలను తీసి గుడ్డతో చుట్టి మూట కట్టండి. గింజలు తడి ఆరిపోకుండా నీరు చిలకరిస్తూ ఉండాలి. తరువాత రోజు గింజలను తీసుకొని జాగ్రత్తగా పప్పు బద్దలను తెరచి చూడండి. ఇలా ఓపెన్ చేసి చూస్తే గింజలోని భాగాలను పరిశీలించండి. పక్క పటంలో పోలుస్తూ భాగాలను గుర్తించండి. చూసాం కదండి, బీజదళాలు ఉంటాయి, అందులో ప్రథమాంకురం చిన్నది ఉంటుంది, ప్రథమ మూలం అంటారు. బీజదళాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఆఫ్ ఉన్నాయి కదా, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇప్పటి వరకు మనం మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తిని పరిశీలించాం కదా. మొక్క జీవిత చక్రం మొత్తాన్ని కింది పటంలో పరిశీలించండి. చూడండి, మొక్క జీవిత చరిత్ర, పుష్పించే మొక్క జీవిత చరిత్ర. విత్తనం అనుకుందామండి. ఫస్ట్ విత్తనం నెమ్మదిగా మొలకెత్తుతుంది. మొలకొచ్చి వేర్లుగా కాండంగా రూపొందుతుంది. తర్వాత పెద్ద చెట్టు అయ్యి పుష్పాన్ని ఇస్తుంది. ఎదిగిన మొక్క పుష్పాన్ని ఇచ్చింది. అందులో మనకి ద్విలింగ పుష్పం.
పరాగ సంపర్కం జరుగుతుంది. మీదకున్నాయి కదా, పరాగ సంపర్కం జరగచ్చు, స్వపరాగ సంపర్కం జరగచ్చు ఒక పుష్పంలో. అయితే అవి తర్వాత ఫలదీకరణం చెందుతాయి. చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం పిండంగా మారి పిండము మళ్ళీ ఫలంగా కూడా మారుతుంది కదా. అందులో విత్తనం మళ్ళీ ఒక విత్తనం బయటకు వచ్చి అది మళ్ళీ మొక్కగా మారుతుంది. జీవిత చరిత్ర చక్రం. మీకు తెలుసా, లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులలో ఒకసారి ఫలదీకరణం జరగడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. మొక్కల్లో మొదటి ఫలదీకరణం వలన సంయుక్త బీజం, రెండవసారి జరిగే ఫలదీకరణం వలన అంకురచ్చదం ఏర్పడతాయి. పరాగరేణువులో 2 కణాలుంటాయి. పరాగరేణువులో 2 కణాలు ఉంటాయని చదువుకున్నాం కదండి. వీటిలో ఒకటైన నాళికా కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి. ఇవి కీలాగ్రం నుండి కీలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి. అండాశయాన్ని చేరే కేంద్రకాలను ఏమంటారండి? వాటిలో ఒకటైన నాళికా కణంలో 2 కేంద్రకాలు ఉంటాయి. నాళికా కణంలో ఉంటాయి అన్నమాట, కేంద్రకాలు ఉంటాయి. ఇవి కీలాగ్రం నుండి కీలం ద్వారా అండాశయాన్ని చేరుతాయి. ఒక కేంద్రకం అండాశయం గుండా చొచ్చుకుపోయి పిండకోశంలోని స్త్రీబీజ కణాన్ని చేరుతుంది. రెండో కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది అంకురచ్చదాన్ని ఏర్పరుస్తుంది. ఇది సంయుక్త బీజం నుండి పెరిగే కొత్త మొక్కకు పోషక పదార్థాలను అందిస్తుంది. దీన్నే ద్విఫలదీకరణం అంటారు. ఇది సంయుక్త బీజం నుండి పెరిగే కొత్త మొక్కకు పోషక పదార్థాలను అందిస్తుంది. దళాలు ఉన్నాయి కదండి, అవి పోషక పదార్థాలను అందిస్తాయి అన్నమాట. నెక్స్ట్ కణ విభజన అండి, బాగుంటుంది. ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇక్కడ నుండి కంటిన్యూషన్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.